అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు కీలక ఆదేశాలు వచ్చేసాయి. పదవీ విరమణ మరియు తర్వాత వచ్చే పెన్షన్లో భారీగా మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఏకీకృత పెన్షన్ను నోటిఫై చేసిన కేంద్రం పదవీ విరమణకు ముందు 12 నెలల్లో సగటు మూల వేతనం ఎంత ఉందో దానిలో 50% పెన్షన్గా ఖాయంగా పొందేందుకు వీలు కల్పించే ఏకీకృత పెన్షన్ పథకంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ అయితే వెలువడించడం జరిగిందండి. సో దీని ప్రకారంగా జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద ఉంటూ కనీసం 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని అయితే ఉండాలి. సో తద్వారా యూపీఎస్ని ఎంచుకున్న కేంద్ర ఉద్యోగులకు ఇదైతే వర్తిస్తుందని చెప్పేసి గెజిట్ నోటిఫికేషన్లో తాజాగా పేర్కొనడం జరిగింది. అయితే ఉద్యోగానికి రాజీనామా చేసిన వారికి అలాగే ఉద్వాసనకు గురైన వారికి కూడా సర్వీస్ నుంచి తొలగించిన వారికి మాత్రం యూపీఎస్ అయితే వర్తించేదండి. సో 2004 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఎన్పిఎస్లో ఉండాలా లేదా యూపీఎస్లోనా అనేది ఎంచుకున్న అభిమతాన్ని 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఇక యూపీఎస్ను ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు. సో పెన్షన్ పొందడానికి కావాల్సినంత సర్వీస్ కాకుండా తక్కువ ఉంటే నైష్పత్తికంగా చెల్లిస్తారండి. కనీసం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే 10,000 రూపాయల పెన్షన్ అయితే లభిస్తుంది. పెన్షన్ పొందే అర్హత ఉన్న 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని స్వచ్ఛంద పదవీ విరమణ చేసుకున్న వారికి అంటే వాలంటరీ రిటైర్మెంట్ చేసుకున్న వారికి అసలైన పదవీ విరమణ తేదీ నుంచి ఖాయమైన పెన్షన్ వస్తుందని ఆ గెజిట్ నోటిఫికేషన్ అయితే తెలిపింది. సో కాబట్టి పదవీ విరమణ తర్వాత చనిపోతే ఆ తేదీ నాటికి వారికి ఉన్న పెన్షన్లో 60% తమ యొక్క లైఫ్ పార్ట్నర్కు ఇస్తారండి. సో ఈ విధంగా ఏకీకృత పెన్షన్కి సంబంధించి కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు ఈ యొక్క చేంజెస్ని అయితే గమనించగలరని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. ఇలాంటి తాజా అప్డేట్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎంప్లాయీస్ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.